షంషీర్ అహ్మద్ 73వ జయంతిని పురస్కరించుకొని సమతా వృద్ధాశ్రమంలో షంషీర్ అహ్మద్ స్మారక సమితి సభ్యులు వృద్ధులకు పండ్లు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. షంషీర్ అహ్మద్ బాధ్యతాయుతమైన అధికారిగా ఎంఆర్ఓ స్థాయి నుంచి అదనపు సంయుక్త కలెక్టర్గా వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వహించి నిజాయితీ గల అధికారిగా ప్రశంసలు అందుకున్నారని తమ్ముడు జిలానీ బాషా అన్నారు. సిపిఐ నాయకులు ఎస్డి సర్దార్ మాట్లాడుతూ ఉత్తమ అధికారిగానే కాకుండా సాహితీకారుడిగా ఎన్నో సమాజహితమైన గ్రంథాలు రచించారని కొనియాడారు. కార్యక్రమంలో సమతా వృద్ధాశ్రమం నిర్వాహకులు అంకబాబు, నూకతోటి రవికుమార్, నబీ, కరీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. షంషీర్ అహ్మద్ గారు 73వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కొత్తగా దాదాపు ఇంటి పట్టాలు కానీ ఆయన సహాయం చేయడం కానీ పై అధికారితో మాట్లాడి వాళ్ళకి సహాయం చేయడం కానీ ఎప్పుడూ ఆయన పేద ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడేటటువంటి వ్యక్తి. కింద నుంచి పై స్థాయి వరకు కలెక్టర్ స్థాయి వరకు చేసి ఆయనకు కూడా ఆయన చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా పాల్గొని దాదాపు వారు మేము కలిసి చిన్న కానీ పెద్ద కానీ 35 కార్యక్రమాలు చేసాము. ఎప్పుడు ఇంటి నుంచి బయలుదేరి మా అన్నగారు స్వర్గీయ షంషీర్ అహ్మద్ రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తూ ఆయన 2020 సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున పార్కిన్సన్స్ అనేటటువంటి వ్యాధితో చనిపోవడం. మరి ఆయన అత్యంత నీతి నిజాయితీగా ఎంఆర్ఓ స్థాయి నుండి అదనపు సంయుక్త కలెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. సో ఆయన ముఖ్యంగా సమాజంలో ఉండేటటువంటి బడుగు బలహీన వర్గాల వారి కోసం ఒక అధికారిగా ఉంటూ తన శాయశక్తులా ప్రయత్నం చేసి ఆయన చాలామందిని అనేక రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకుని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కవి, రచయిత. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము షంషీర్ అహ్మద్ స్మారక సమితి అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ నేడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆయన 73వ జయంతిని పురస్కరించుకొని మీ దగ్గరికి వచ్చామమ్మా. మరి వృతాభక్తిగా మేము మీకు కావాల్సినటువంటి సరుకులను కానివ్వండి, పండ్లను కానివ్వండి మీకు ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. మరి మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పేరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ. షంషీర్ అహ్మద్ గారు చాలా నీతిగా నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో, అంటే ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు, కష్టపడి చదువుకున్నారు. మరి కలెక్టర్ స్థాయి అధికారిగా మన జిల్లాలో పనిచేశారు. అయితే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సహాయ సహకారాలు చేసి అందించారు. షంషీర్ అహ్మద్ గారు తమ్ముడు సార్ జిలానీ గారు. సో సార్ వచ్చేసి ఆయనకి మిత్రుడు. ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి వీరి పెద్దలు సర్దార్ గారి పేరు వీరి సలహాలు తీసుకుంటూ పేదవాడు ఇబ్బంది పడకూడదు, అవకాశం ఉన్నంత వరకు అధికారిగా ఏం చేయాలో అన్నీ చేసేవాడు. అవసరమైతే తన పై స్థాయి అధికారులతో కూడా తను మాట్లాడి ఒప్పించి అలా ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. సో ఆయన ఈరోజు జయంతి సందర్భంగా అది మీ అందరి కోసం ఆయన తరఫున మేము ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేసాం ఆయన పేరు మీద. దాంట్లో కొంత కుటుంబ ఆయన గారి పిల్లలు ఉన్నారు, సార్ తమ్ముడు ఉన్నారు, ఇంకొక తమ్ముడు ఉన్నారు. మేమంతా బయట వాళ్ళమైనా కూడా అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం, ఆయన పేరు మీద చిన్న సేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతమే ఒక రకంగా చెప్పాలి. మా అదృష్టంగా భావిస్తాము. ఆయన గురించి ఇలా చెప్పగలగటం కూడా ఒక మంచి స్మరణ చేసుకోవడం మంచి ఇదన్నమాట. అని మరి అలాంటి గొప్ప వ్యక్తి కుటుంబం కానీ చేసే మేము కానీ మా అందరి మీద మీ ఆశీస్సులు ఉండాలని